సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025లో ట్రాన్స్ఫర్ అయిన టీచర్స్ని యూడేస్ ప్లస్లో డ్రాప్ బాక్స్లో పెట్టే విధానం. సో డ్రాప్ బాక్స్లో ఉన్న టీచర్ని మన స్కూల్లోకి ఇంపోర్ట్ చేసుకునే విధానము మన మొబైల్ ద్వారానే, సిస్టంతో సంబంధం లేకుండా మన మొబైల్ ద్వారానే ఎలా చేసుకోవాలో క్లియర్గా వీడియోలో చూపించడం జరుగుతుంది. మొదట బ్రౌజర్లోకి వెళ్ళి udesplus.gov.in టైప్ చేసి సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న మొదటి లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ కనిపిస్తూ ఉంది. దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా లాగిన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ లాగిన్లన్నిటికి కూడా ఒకటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ టీచర్ మాడ్యూల్ కనిపిస్తూ ఉంది. లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూజర్ నేము, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ క్లిక్ హియర్ కనిపిస్తూ ఉంది. డీసీఎఫ్ టు ఫిల్ ద డేటా కనిపిస్తుంది. గో మీద క్లిక్ చేయాలి. గో మీద క్లిక్ చేసిన తర్వాత మనము మన స్కూల్లో ఉన్న ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయితే ఆ టీచర్ డ్రాప్ బాక్స్లో ఎలా పెట్టాలో చూద్దాం. ఇక్కడ ఈ స్కూల్లో టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ 2 కనిపిస్తున్నారు. ఆ టోటల్ దగ్గర 2 కనిపిస్తుంది. దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ ఆ టీచర్కి సంబంధించిన జనరల్ ప్రొఫైలు, టీచింగ్ ప్రొఫైలు, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు లెఫ్ట్ స్కూల్ కనిపిస్తుంది. లెఫ్ట్ స్కూల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి ఆ టీచర్ సెలెక్ట్ రీజన్ దగ్గర ఆ టీచరు రిటైర్ అయ్యారా, డ్యూ టు రిటైర్మెంట్ రీజన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డ్యూ టు జాబ్ లెఫ్ట్ అని, రాంగ్లీ ఇంపోర్టెడ్ అని, డ్యూ టు డెత్ అని, రాంగ్లీ ఇన్సర్టెడ్ అని, డూప్లికేట్ అని, డ్యూ టు ప్రమోషన్ అని, డ్యూ టు సస్పెండెడ్ అని. సో దీనికి సంబంధించిన రీజన్. సో డ్రాప్ బాక్స్లో పెట్టేటప్పుడు రీజన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ట్రాన్స్ఫర్డ్ అని ఉంది. ఆ ట్రాన్స్ఫర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్డ్ షిఫ్టెడ్ అండర్ స్కూల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ రిమార్క్స్లో ఒక వర్డ్ కాకుండా 4-5 వర్డ్స్, ఇక్కడ సింగిల్ వర్డ్ కాకుండా 2-3 పదాలు వచ్చేటట్టు రిమార్క్స్ ఎంటర్ చేయాలి. సింగిల్ వర్డ్ ఇచ్చినట్లయితే తీసుకోదు. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఇన్ సర్వీస్ అనేది స్కూల్లో లాస్ట్ యొక్క డేటు, ఆ డేట్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ స్కూల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. లెఫ్ట్ స్కూల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆర్ యూ షూర్ టు సెండ్ ద పర్టికులర్ స్టాఫ్ టు డ్రాప్ బాక్స్ అడుగుతుంది. కన్ఫామ్ మీద క్లిక్ చేసిన వెంటనే సో అక్కడ ఆ టీచర్ అనేది డ్రాప్ బాక్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది డ్రాప్ బాక్స్లో పెట్టే విధానం. సో డ్రాప్ బాక్స్లో పెట్టిన తర్వాత ఇక్కడ డ్రాప్ బాక్స్లో ఉన్న టీచర్ని మన స్కూల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఇంపోర్ట్ స్టాఫ్ కనిపిస్తూ ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టీచర్ యొక్క నేషనల్ కోడ్ ఎంటర్ చేయాలి. టీచర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మనకు ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్ తెలియనట్లయితే గెట్ నేషనల్ కోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మనకు ఆ టీచర్ యొక్క ఆధార్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సో ఫస్ట్ బాక్స్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే ఫస్ట్ ఇయర్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ మీద సెలెక్ట్ చేసుకొని ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ జూన్ మంత్ కనిపిస్తుంది. మనకు నెలలు అటు ఇటు వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యారో మార్క్స్ ఉన్నాయి. యారో మార్క్స్ని టచ్ చేయాలి. టచ్ చేసి కింద మనకు క్యాలెండర్ వస్తుంది. డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టీచర్ యొక్క నేషనల్ కోడ్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా
సింపుల్గానే టీచర్ యొక్క నేషనల్ కోడ్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో టీచర్ యొక్క నేషనల్ కోడ్ ఎంటర్ చేసాము. డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేలకే డేట్ ఆఫ్ బర్త్ మీద టచ్ చేస్తేనే మనకి క్యాలెండర్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాక మంత్స్ మనం మార్చుకోవాలంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యారో మార్క్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా మంత్స్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ కింద క్యాలెండర్లో డేట్లు కనిపిస్తున్నాయి. డేట్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ గో మీద క్లిక్ చేయాలి. గో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రిన్స్ స్కూల్ అడుగుతుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ రిలీవింగ్ సో 15 అక్కడ రిలీవ్ అయ్యారు, 16 ఇక్కడ చేరారు. సో రిమార్క్స్ వచ్చేసి రిమార్క్స్ 3 వర్డ్స్లో కానీ 4 వర్డ్స్లో కానీ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి నెక్స్ట్ ఇంపోర్ట్ స్టాఫ్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. డూ యూ వాంట్ ఇంపోర్ట్ స్టాఫ్ అంటుంది. ఇంపోర్ట్ స్టాఫ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టాఫ్ ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఈ విధంగా మనం ఒక టీచర్ని ట్రాన్స్ఫర్ అయిన టీచర్ని మన డ్రాప్ బాక్స్లో పెట్టచ్చు. డ్రాప్ బాక్స్లో ఉన్న టీచర్ని మన స్కూల్లో ఈజీగా మన మొబైల్ ద్వారానే ఈజీగా మనం యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.